హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో థంబ్‌నెయిల్ చూసేసారు కదండి, రామనవమి వేడుకలు. సో మా ఊరిలో రామనవమి మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో మా ఊరి సంబరాలన్నీ మీరు కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మార్నింగ్ నేనైతే పూజ చేసేసుకున్నాను. సో రీతు కూడా వచ్చేసింది పూజ చేసుకోవడానికి. సో నేను దేవుడికి దండం పెట్టుకుంటే తను కూడా వచ్చి దండం పెట్టుకుంటుంది. నేను ఏదైతే ఎలా చేస్తున్నానో పూజ కదా తను కూడా అదే చేస్తుందండి. సో మేము ఇలా పూజ చేసేసుకొని తర్వాత మేమైతే మా ఊరికి బయలుదేరిపోయాం. సో అక్కడ ఊర్లో మా అత్తమ్మ గారు ఉంటారు. మేము ప్రతి ఫెస్టివల్కి మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి మేమైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో పూజ అయిన తర్వాత నేను ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. సో ఇది నేను మాంగళ్యలో కుకట్పల్లి హైదరాబాద్ బ్రాంచ్లో తీసుకున్నాను. సో నాకు ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. సో కంఫర్టబుల్గా ఉండింది అండ్ ఈ కలర్ కూడా నాకు లేకుండే. సో అందువల్ల నేను ఈ డ్రెస్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. సో సమ్మర్లో ఇది చాలా బాగుంది, జర్నీస్ కావచ్చు. సో ఏదైనా అకేషన్స్ కానీ అనిపించి తీసుకున్నాను. సో ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే మేము మా కథ నుంచి స్టార్ట్ అయిపోయాం మా అత్తమ్మ గారి దగ్గరికి. సో ఈ ఫెస్టివల్ అయితే చాలా చాలా ఘనంగా చేసుకుంటారు మా ఊర్లో. సో ఎక్కడున్నా సరే, ఏ సిటీస్లో ఉన్నా సరే అందరూ ఈ ఫెస్టివల్కి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంత బాగా చేస్తారు. సో మేము ఇక్కడైతే రీతు, మా ఆడపడుచు గారు, మా బావగారు అబ్బాయి, మా బాబాయ్ గారు అబ్బాయి, సో అందరం కలిసి వెళ్తున్నాము మా ఊరికి. సో నా తమ్ముడు హర్షన్ ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, ఇక్కడ డ్రైవ్ చేసే అబ్బాయి. ఓకే, సో మేమైతే మా ఊర్లోకి ఎంట్రీ ఇస్తున్నామండి. చూడండి మామిడి తోటలు ఎంత బాగున్నాయి కదా. సో మ్యాంగోస్ కూడా చాలా బాగా కాసాయి. సో అవి చూడగానే తినాలనిపిస్తుంది, కానీ మరి దిగి లాక్కొని తినేంత టైం లేదు. ఓకే, సో ఆల్రెడీ మా అత్తమ్మ గారు చాలాసార్లు కాల్ చేశారు ఎక్కడొస్తున్నారని. సో తను చాలా పిండి వంటలు చేసినట్టుంది చాలా డేస్ తర్వాత. మా అత్తమ్మ గారు వంట చాలా అంటే చాలా అదుసుగా చేస్తారు. తనతో కూడా ఒక వీడియో తీయాలి, మా అత్తమ్మ గారు యాక్సెప్ట్ చేయరు, బట్ ఎలానో ఒప్పించుకొని ఈసారి వీడియో తీసి పెడతాలేండి. ఓకే, ఇది మా ఊరు ఎంట్రన్స్ అండి. చూడండి, ఇది విలేజ్లోనే ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది ఈ సమ్మర్కి, అంత చల్లగా ఉంటుంది. సో వీలైతే ఈ సమ్మర్లో మనం విలేజ్లో ఉండడానికే ట్రై చేయడం చాలా బెస్ట్. అండ్ చూడండి, మా ఊర్లో మా ఇల్లు కొంచెం రోడ్డుకే ఉంటుంది. సో ఇక్కడ రైట్ టర్న్ తీసుకోగానే ఇక్కడ కొంచెం ముందు వైట్ హౌస్ కనిపిస్తున్న గేట్ ఇదే అండి మా ఇల్లు. ఓకే, ఇలా భజనలు చేస్తారండి 3 days కంటిన్యూయస్గా. సో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇలా స్కెడ్యూల్ చేస్తారండి, ఈ టైంలో మీరు అని చెప్పి. సో వాళ్ళ స్కెడ్యూల్ ప్రకారం ఇలా వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఇలా భజన చేయడం అయితే కంపల్సరీ అండి. ఈ 3 days మాకి పండగ రోజు వరకు కనీసం డే అండ్ నైట్ ఇలా భజన చేస్తూనే ఉండాలి ఆ రాముల వారికి. ఇది మా ఊరి ఆచారం. ఈవినింగ్ 6 అవుతుందండి. సో ఈవినింగ్ 6కి అయితే మేము ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఊరంతా, ఇది కొంచెం ఊరు బయట ఉంటుంది ఆంజనేయ స్వామి వారు, వాకబుల్ డిస్టెన్సే మా ఊరు నుంచి, పక్కనే అండి. సో ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళడం జరుగుతుంది. ఈ వెహికల్లో అయితే ఉంది కదా సౌండ్ సిస్టమ్ డీజే. సో ఇలా దేవుడి వారి పాటలు పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. వెనక చూస్తున్నారు కదా రాముల వారి పల్లకి, ఆ పల్లకిలో రాముల వారు సీతమ్మ వారిని పెట్టుకొని మేము అలా ఊరేగించుకుంటూ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. దాని వెనక మీరు చూసినట్టయితే ఎద్దుల బండిలో పానకాలనే తీసుకొని వెళ్తారు. చూడండి, ఆ ఎద్దుల బండిలు కూడా ఎంత బాగా టెంకాయ పట్టాలతో డెకరేట్ చేయడం అయితే జరిగింది. సో ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వెళ్ళి రాముల వారిని తీసుకెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టి పూజ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ రామనవమికి పానకం ముఖ్యం కదా. పానకం అనేది మనం ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఆ పానకాన్ని అందరూ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరూ పానకాన్ని చేసుకొని ఇలా ఎడ్ల బండిలో పెట్టుకొని వెళ్ళి అక్కడ అందరికీ గుడి దగ్గరకు వచ్చి, ఆ గుడి దగ్గరికి మా ఊరు వాళ్ళే కాదు చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా, ఇక్కడ అబ్బాయిలు తెగ ముచ్చట్లు వేస్తున్నారు. సో అందరూ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు కదా, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు. సో తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా సందడిగా ఉంటుందండి. వీలైతే మనందరం అట్లీస్ట్ ఎంత బిజీగా ఉన్నా సరే, ఎక్కడ సిటీ లైఫ్ లీడ్ చేస్తున్నా సరే, సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఊరు వెళ్ళి ఇలా కలిస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇలా బాగుంటుందో లేదో, ఇలా ఎంతమందికి ఇష్టమో మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ప్రతి సంవత్సరం మేమైతే ఇలానే జరుపుకుంటాము. చూడండి, కొంచెం చెప్పాను కదా వాకబుల్ డిస్టెన్సే, కొందరు వెహికల్స్లో వెళ్తున్నారు.
కొందరు నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా సరదాగా ఉంటుందండి మా ఊళ్ళో ప్రతి సంవత్సరం. నాకు అందుకే చాలా చాలా ఇష్టం ఈ ఫెస్టివల్కి రావడం. గుడి చుట్టూ వెహికల్స్ ఉన్న వాళ్ళైతే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ రౌండ్స్ వేస్తారు. సో అక్కడ పానకాలు పంచుతారు, తర్వాత ప్రసాదాలు పంచుతారు. అవి తిని తాగుతూ ఎంజాయ్ చేయడం అయితే చాలా ఇష్టం. అండ్ పిల్లలకు కూడా గేమ్ థింగ్స్ అనేవి దొరుకుతాయి అక్కడ. బెలూన్స్ అంట, చిన్న చిన్నవి గేమ్స్ ఆడుకోవడానికి. సో పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మనల్ని కొంచెం వేధించకుండా అవి కొనిచ్చేస్తే వాళ్ళు కవర్ అయిపోతారనమాట. చూడండి ఇక్కడ గుడి చుట్టూ వెహికల్స్ అయితే రౌండ్స్ వేస్తున్నారు. వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా. సో కొందరైతే పానకం మళ్ళీ చూపించారు ఎద్దుల బండిలో. సో ఎద్దుల బండిలో పానకం పెట్టుకో దేవుడి చుట్టూ 3 రౌండ్లు అయితే వేస్తారు. వాళ్ళ ఇష్టం. కొన్ని ఎక్కువగా రౌండ్స్ వేస్తూ ఉంటారు వాళ్ళ భక్తిని బట్టి. సో చూడండి రీతో ఆల్రెడీ బెలూన్తో ఆడుకోవడం స్టార్ట్ చేసేసిందో. సో పిల్లలకు కావాల్సిన బెలూన్స్, గేమ్ థింగ్స్ అనేవి దొరుకుతాయి. సో వాళ్ళు ఆడుకుంటూ ఇలా చూస్తూ ఉన్నారు వెహికల్స్ వెళ్ళడం. చూడండి కొన్ని వెహికల్స్ అయితే ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు, అలానే రౌండ్స్ వేస్తూనే ఉంటారు. ఇంకా పండుగ రోజు గొడవ పడ్డం ఎందుకని అలా వదిలేస్తూ ఉంటారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. పిల్లలు కూడా ఉంటారు కదండి. సో ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలువైపులా 4 ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. కొందరు చెప్పినా వినరు. సో ఇలాంటి జాతరలకు వెళ్ళినప్పుడు ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. సో నెక్స్ట్ చూడండి ఇలా గేమ్స్ థింగ్స్ అని చెప్పాను కదా. సో ఇలా సరదాగా అందరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనేసుకొని సరదాగా కాసేపు గడిపి మళ్ళీ ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది. చూసారా ఇక్కడ ఆడవాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యారు. పిల్లలు చూడండి చక్కగా లంగా వనిలో మెరిసిపోతూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇక్కడ డీజే పెట్టేశారండి. కొందరు అయితే డ్యాన్స్ వేసేసుకుంటున్నారు. బట్ నైట్ కూడా ఉంటుంది మా ఊర్లో. బట్ అందరూ వేస్తారు ఆ టైంలో, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడైతే గుడి ముందు కొంచెం సరదాగా అలా వేసుకుంటున్నారు అబ్బాయిలు. ఇది మా ఊరి రాముల వారి పల్లకి. సో ఇందులో రాముల వారు, సీతమ్మ వారు ఉన్నారు కదా. సో ఈ పల్లకిని ఇక్కడ పూజ చేసేసారు. సో తర్వాత ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో చూడండి నైట్. సో నైట్ మేమైతే పండుగ రోజు నైట్ మేము ఇలా కోలన్న ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసాము. సో వేరే ఊరి నుంచి పిలిపించి. సో చూడండి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎంత చక్కగా కూర్చొని ఈ కాలంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. ఇప్పుడున్న మోడ్రన్ లైఫ్లో సో ఇలాంటివి చాలామందికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఎంత చక్కగా చూస్తున్నారు కదా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము నైట్లో. మార్నింగ్ 2 దాకా కూర్చొని అలానే చూస్తూ ఉండిపోయాము. తర్వాత వచ్చేసి అందరూ కాలక్షేపానికి సో మధ్యలో టీలు, కాఫీలు, తర్వాత ఇలా మసాలా బొరుగులు అయితే ఇవ్వడం జరిగింది టైంపాస్కి. ఎంతసేపు అలానే కూర్చొని ఉంటారు కదా. చూడండి నాకు కూడా ఇచ్చేసారు ఒక పొట్లం. సో ఇలా తింటూ తాగుతూ బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే పండగ మరుసటి రోజు మళ్ళీ మాకు డీజే ఉంటుంది. సో నైట్ మేము సూపర్ డూపర్ ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ చూసేద్దాం రండి.
ఇవే అండి మా ఊరి రామనవమి సంబరాలు. ఐ థింక్ మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చినట్టుంటుంది. ఐ థింక్ చాలా ఎంజాయ్ చేసినట్టు అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.